హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నిహాన్స్ క్రేజీ వరల్డ్. సో ఈరోజు చూస్తున్నట్టయితే వర్షం వచ్చేలాగా ఉంది. అండ్ నిన్ననే నిహాన్స్ సెకండ్ బర్త్డే అయిపోయింది కాబట్టి మేము ఈరోజు ఏదైనా స్పెషల్ చేసుకుందాం అనుకుంటున్నాము. ఈ వెదర్కి తగ్గట్టు ఏదైనా మంచి ఫుడ్ చేసుకోవాలి అని లంచ్కి ఏం చేసుకుందాం అంటే మా అన్న చేపల పులుసు చేద్దామన్నాడు. సో చేపల పులుసు విత్ కంట్రోల్ రైస్ అండ్ ఫిషెస్ కూడా నీట్గా కట్ చేసి పెట్టాము. ఇప్పుడు స్టార్ట్ చేయాలి. ఈ చేపల కూర కోసం 4 కిలోల చేపల్ని తీసుకొచ్చి మా అన్న ఇంటి దగ్గర నీట్గా కట్ చేశాడు. ఈ చేపల కూరని మా పెద్దమ్మ చేస్తున్నారు. మా పెద్దమ్మ చాలా బాగా చేస్తారు. చేపల కూర ప్రాసెస్ని మా పెద్దమ్మ అండ్ చిన్నక్క ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అత్తమ్మ ఈరోజు ఏం స్పెషల్ చేస్తున్నారు? చేపల కూర అమ్మా. ఏమేమి వేయాలి అత్తమ్మ చేపల పులుసు చేయడానికి? పసుపు పొడి, చేపల పొడి, ఇది జీలకర్ర, ధనియాలు, మెంతులు వేయించి పొడి చేసిన, ఇది ఉల్లిపాయ పేస్ట్, ఇది కారం పొడి, ఇది సాల్ట్, ఇది చింతపండు రసం, ఇవన్నీ కలుపుకోవాలి. ఇవేం చేపలు అత్తమ్మ? ఇది రవాట చేప అమ్మ. రవాట దీంట్లో ముండ్లు ఉంటాయి, మంచిగా ఉంటాయి. ఈ చేప బాగా టేస్ట్ ఉంటది. ఇది ఫస్ట్ పసుపు పొడి వేసుకుందాం, 1 స్పూన్ పసుపు పొడి వేసుకుందాం. ఇది చేపల పొడి, దీంట్లో మెంతులు, ధనియాలు, జీలకర్ర వేయించి పొడి చేసిన, ఈ పొడి చేసిన ఒక 4 స్పూన్లు వేసుకుందాం. ఇప్పుడు ఇది ఉల్లిగడ్డ పేస్ట్ వేయించి గ్రైండ్ చేసిన, ఇది దీంట్లో వేసుకుందాం. తర్వాత కారం పొడి 4 స్పూన్లు, 5 స్పూన్లు వేసుకోవచ్చు, ఎందుకంటే ఇది చేపలు ఎక్కువ ఉన్నాయి కదా, ఎక్కువనే వేసుకోవచ్చు. ఇది ఉప్పు 2 స్పూన్లు, 3 స్పూన్లు వేసుకోవచ్చు. చివరిగా కొంచెం చింతపండు కొద్దిగానే వేసుకోవాలి ఫస్ట్, తర్వాత వంట చేసేటప్పుడు చేయాలి. ఇప్పుడు కొద్దిగానే వేసుకోవాలి కలపడానికి, ఇది తర్వాత వేసుకోవాలి. మీరు ఏడ నేర్చుకురా ఇది? ఇది మా వదిన నేర్పించింది నాకు. మా అన్న వాళ్ళ భార్య ఈశ్వరి, ఆమె వంట చేస్తుంటే నాకు ఆమె ఇట్లా వంట చేయాలని చెప్పింది. ఇది ఎప్పుడు నేర్చుకున్నారు అత్తమ్మ? నా పెళ్ళైన కొత్తలో ఇక మా వదిన ఇక్కడనే కదా, అయితే ఇక నాకు ఈ చేపల కూర కర్రీ చేయరాకపోతుండే, అయితే ఆమె చేసి చూపించింది ఇట్లా చెయ్యాలని. నేర్చుకున్నప్పటి నుండి చేపల కర్రీ చేస్తున్నా. మన ఇంటి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు అందరు, మామయ్య గాని నవీన్కి బాగా ఇష్టం. నవీన్కైతే చాలా ఇష్టం. ఇంకా ఈ చేపల కర్రీ అంటే మా తమ్ముడికి కూడా చాలా ఇష్టం. మా ఇంటి వాళ్ళందరికి, మా అమ్మ వాళ్ళకైనా, మీ మామయ్యకైనా అందరికి చాలా ఇష్టం ఈ చేపల కర్రీ అంటే. నేను వంట చేసిన చేపల కర్రీ చాలా ఇష్టం అందరికి. ఇట్లా మంచిగా కలుపుకోవాలి, ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి. చేపలకు మంచి కారం, ఉప్పు అన్ని అంటాలి. ఎంతసేపు ఉంచాలి అత్తమ్మ ఇట్లా మ్యాగ్నేట్ చేసిన? 5 నిమిషాలు అంతే. 5 నిమిషాలు ఉంచుకొని మనము వంట చేసేసుకునేది. ఇక్కడ రాయపూర్లో ఏం ఎక్కువ తింటారు అత్తమ్మ? చికెనా, మటనా, ఫిషా? ఎక్కువ అయితే చేపలే. చికెన్ కంటే మటన్ కంటే ఎక్కువ అయితే చేపలే. చేపలు అందరికి ఇష్టం కాబట్టి వారానికి ఒకసారి చేపల కూర అయితే తినవలసిందే. ఫ్రై అన్నా కర్రీ అన్నా? ఫ్రై చేస్తా, కర్రీ చేస్తా, ఏదైనా ఇష్టంగా తింటారు. చేపలే ఇష్టంగా తింటారు. ఫ్రై చేసినప్పుడు కూడా సేమ్ ఇంగ్రీడియంట్స్ వాడాలా? కాదు, దీంట్లో మసాలా ఇది ఉల్లిపాయ వేయను, అన్ని వేస్తా సేమ్. పులుసు వేయను, ఈ కర్రీకే పులుసు, ఇది ఉల్లిపాయ పేస్ట్ వేస్తా. చేపలలో చాలా రకాలు ఉంటాయి కదా అత్తమ్మ, ఫ్రైకి ఏది మంచిగా ఉంటది, కర్రీకి ఏది మంచిగా ఉంటది? పులుసుకైనా ఫ్రైకైనా ఈ రవాట చేపనే బాగుంటది అమ్మ. ఫ్రైకైతే ఇంత సైజులో ఉండాలి, ఫ్రైకి అయితే ఇట్లా సన్నగా ఉండాలి. ఫ్రై చేసుకుంటే ఇట్లా సన్నగా చేసుకోవాలి, కర్రీకి అయితే ఇట్లా లావుగా ఉండాలి. నాన్ వెజ్ లో ఏది మంచిది అత్తమ్మ? చికెనా, మటనా, ఫిషా? ఇది ఫిష్ మంచిగా టేస్ట్ ఉంటుంది, హెల్త్కి కూడా మంచిగా ఉంటుంది.
దీనికి నూనె ఎంత పడుతుంది అత్తమ్మ? ఫ్రైకి వేసినట్టు వేయాలా? చేపల కూరలో బాగా నూనె బాగానే వేయాలి, అయితేనే చేపల కూర మంచిగా టేస్ట్ వస్తుంది. మీరు కొలతతో వేస్తారా లేకపోతే అందాజతో వేస్తారా అత్తమ్మ? అందరితోనే వేస్తా, కొంచెం చేపలు ఎక్కువ ఉంటే ఎక్కువ వేస్తా, తక్కువ అంటే తక్కువ వేస్తా. అంటే కొంచెం నూనె ఎక్కువనే ఉండాలి చేపల కూరకు. నూనె ఎక్కువ ఉంటేనే మంచిగా అవుతుంది చేపల కూర. ఇప్పుడు ఏమేమి వేస్తారు? జీలకర్ర కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. నూనె వేడైంది, ఉల్లిపాయలు వేసుకుంటాం. దీంట్లో అల్లం వేస్తారా అత్తమ్మ? అల్లం వేయద్దమ్మా, చేపల కూర నేను ఎప్పుడు అల్లం వేయలేను, వేయాలి దీంట్లో. నూనె వేడైంది కదా, చేపలు వేసుకోవాలి. ఈ కూర వండడానికి కూడా ఇది కొంచెం గిన్నె ఇట్లా వెడల్పుగా ఉండాలి. ఇట్లా విడివిడిగా వేస్తే చేప మంచిగా ఫ్రై అవుతుంది. నూనెలో ఫ్రై కావాలి ఫస్ట్ చేప, అయితేనే టేస్ట్ వస్తుంది చేప. లేకపోతే ఇలాచి లవంగా వేయరా? ఏమి వేయద్దు, వట్టి ధనియాలు, జీలకర్ర, మెంతులు అంతే, చింతపులుసు అంతే, వేరే ఏమి వేయద్దు. అంతే, కొంచెం జీలకర్ర ఎక్కువ ఉండాల, ఏంది మెంతులు తక్కువ ఉండాలి. ఇట్లా వదిలేయాలా? అవును, కొద్దిగా సేపదాకా ఫ్రై అయ్యేదాకా వీటిని ఏమనద్దు. నెక్స్ట్ ఏం చేయాలి అత్తమ్మ? ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ఒక 10 నిమిషాలు, ఇప్పుడు నూనె వేసినాం కదా, 10 నిమిషాలు ఆగి గిన్నె పట్టుకొని ఇట్లా కలపాలి. ఇట్లా కలుపుతూ ఉండాలి. ఇట్లా ఎందుకు కలుపుతురు అత్తమ్మ? స్పూన్ తో ఎందుకు కలపట్లే? ఇది మనకు స్పూన్ తో కలిపినాం అనుకో, ఈ ముక్కలన్నీ ఇట్లా విడిపోతాయి, చేపల ముక్కలన్నీ విడిపోతాయి. అందుకని మనం ఇట్లా కలిపినాం అనుకో, అది చేప గట్టిగా అవుతుంది, మంచిగా ఉంటది అన్నమాట. ఇది లో ఫ్లేమ్ లో చేస్తారా, హై ఫ్లేమ్ లో? మనం చేపలు వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్ లోనే ఉంచాలి. ఇప్పుడు ఇట్లా కుత అన్నప్పుడు కొంచెం ఇట్లా ఫ్రై అవుతుందట. ఫ్రై అవుతున్నప్పుడు మనము పులుసు పోసేసుకోవాలి. పులుసు ముందు కొంచెం పోసేది, అది కొంచెం కలవడానికి, మసాలాలు కలవడానికి అంతే. కొంచెం ముక్క గట్టి పడ్డ తర్వాతనే చింతపులుసు మొత్తం పోసేయాలి, అప్పటి వరకు పోయొద్దు. వాసన అయితే కమ్మ వస్తుంది అత్తమ్మ. అవునా? అవును, మంచిగా ఉంటుంది. 3 సార్లు కలుపుకుంటే కొంచెం ముక్క గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారిగా లాస్ట్ ఒకసారి కలిపేసుకొని చింతపండు పులుసు చింతపులుసు పోసేసుకుంటాం. పెద్ద పెట్టేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా అవేమి వేయరా అత్తమ్మ? ఏమి గార్నిష్ కూడా వేయరా? ఏమి వేయద్దు, ఇంతేనా? ఇంతే. ఎందుకు వేయరు అత్తమ్మ? దీని ఇక టేస్ట్, చేపల టేస్ట్కే. మళ్ళీ మనం ఇవన్నీ వేసినాం అనుకో, మటన్ చికెన్ దానిలాగానే టేస్ట్ వచ్చేస్తుంది. చేపలు స్పెషల్ కదా. మరి వేరే వాళ్ళు వేస్తా ఉంటారు కదా. నేను ఇంతే అంటుతాను, ఇది నా స్టైలే. ఫిష్ కర్రీకి ఇంత మంచి స్మెల్ రావడానికి వేసే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అత్తమ్మ? దీంట్లో అస్సలైంది మెంతులు. మనం మెంతులు మటన్లు వేసుకోం కదమ్మా, మెంతులే ఈ స్మెల్ వస్తుంది. మెంతులు, జీలకర్ర, ధనియాల పొడి మటన్లో కూడా వేసుకుంటాం, కానీ చేపలల్లో మటన్లో మెంతులు వేసుకోం కదా, అదే ఇది స్మెల్. చిన్న చేపలు మంచిగా ఉంటాయి అత్తమ్మ, పెద్దవి మంచిగా ఉంటాయా? చిన్నవి అయితే ముళ్ళు బాగుంటాయి, పెద్దవి అయితే కొంచెం ముదిరిపోతాయి చేప. మధ్యలో ఒక కిలోన్నర అట్లా అయితే, కిలో అయితే మంచి చేపలు ఉంటాయి. కిలోన్నర అంతట్లా చేప మంచిగా ఉంటాయి, టేస్ట్ బాగుంటాయి. ముందు ఎక్కువ ఉండవు, తక్కువ ఉండవు. చూడు ముక్క గట్టిగా అయింది. ఇప్పుడు మనం పులుసు వేసుకోవాలి మొత్తం. ఇక లాస్ట్ పులుసు ఇప్పుడు వేసేసుకోవాలి. పులుసు వేసేసుకొని క్లోజ్ అంతే. కొన్ని వాటర్ వేసుకొని మూత పెట్టకూడదు, అది కూడా మళ్ళీ మూత పెట్టదు. చేపల కూరకు మూత పెట్టకూడదు. ఎందుకు పెట్టద్దు అత్తమ్మ మూత పెట్టకూడదు చేపల కూరకు, ఎందుకంటే అది అందులో మగ్గి ముక్క విడిపోతుంది. మూత పెట్టకూడదు. అయింది కదమ్మా, ఇప్పుడు పులుసు పోసేసుకుందాం. ఇక మనకి ఎంత కావాల్సి అంత పులుసు, మనకు టేస్ట్కు తగ్గట్టు. పులుసు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ పోసుకోవచ్చు, తక్కువ కావాలనుకుంటే తక్కువ పోసుకోవచ్చు. మ్యాగ్నేట్ చేసి వేరే నీళ్లు పోసుకోవద్దు. పోసుకోకూడదు.
ఎన్ని రకాల చేపలు తిన్నారు అత్తమ్మ మీరు? ఓ అప్పుడు మస్తు రకాల చేపలు తింటుంటే ఏంటి అప్పట్లో ఉల్సెలు ఉంటుండే, ఇప్పుడు లేవు ఉల్సెలు. రవాటా, పాపేర, మొట్ట చేప, అదేంది బుడ్డవరకలు ఉంటుండే. బుడ్డవరకల చారు అయితే ఇంకా సూపర్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది. బుడ్డవరకల చారు మంచిగా ఉంటుంది, అది వట్టి చారే బాగుంటుంది అది. మీరే చేసిర్రా? అవును, నేనే చేస్తుంటే. అట్టి చేపలు కూడా వండుతా అప్పుడప్పుడు. మీ మామకి ఇష్టం, నాకు ఇష్టం ఉండదు. బుడ్డవరకలు అంటే ఏంటి? బుడ్డ వరకలు అంటే చిన్నగా ఉంటాయి, అవిటిని గింతే ఉంటాయి బుడ్డ వరకలు. అవిటి మూతులు తీసేసి మూతులు ఇరిసేసి అవిటిని చారు చేసుకుంటారు. నేను చిన్నప్పటి నుంచి చేపలు తినలేస్తాము, ఒకసారి తింటే కుచ్చుకుంది, అప్పటి నుంచి తింటలేను ఇక. అవునా? అయితే ముట్ట చేపలలో ముందు ఎక్కువ ఉండయి, మళ్ళా పాపేరలో ఉండయి. కొంచెం రవాటాల చిన్న చేపకైతే ఉంటది కానీ కొంచెం పెద్ద చేపకి కొంచెం తక్కువని. మొట్ట చేపకు ఉండదు. మొట్ట చేపకు ముళ్ళు ఉండదు కానీ టేస్ట్ ఎక్కువ ఉండదు, సపసపగా ఉంటుంది ముక్క. ఈ రవాటనే ముక్క మంచిగా టేస్ట్ వస్తుంది. మళ్ళా పాపేర కూడా మంచిగా ఉంటుంది. పాపేర కూడా మంచిగా ఉంటుంది. ఇప్పుడు అయిపోయిందా? పులుసు పోసుడు అయిపోయింది. ఇప్పుడు ఇది ఇట్లానే ఉడకబెడతారా? ఇంతే. చిన్న మనం నూనెలా బండ పువ్వు వేసుడు మర్చిపోయినాం, కొంచెం ఇప్పుడు కూడా వేసుకోవచ్చులే, ఏం కాదు. ఇప్పుడు కూడా బండ పువ్వు వేసుకోవచ్చు, దీంతో మంచి వాసన వస్తుంది. ఇంకా అయిపోయిందా అత్తమ్మ? ఇంకొక 10 నిమిషాలు అయితే అయిపోతుంది. పెద్దమ్మ చేపల కూర అయిందా? అయిందమ్మా. వాసన అయితే గుమ్మగుమ్మలాడుతుంది, చూడడానికి కూడా కమ్మ ఉంది మంచిగా. అవునే, చూడు ఎప్పుడు తిందామా అని చూస్తున్నా నేనైతే. అయిపోయింది, 10 నిమిషాలు అయితే అయిపోయింది. అంతేనా? సరే. ఎట్లా అనిపిస్తుంది అక్క నీకు చేపల కూర? చూస్తే తినాలనిపిస్తుంది. నేర్చుకున్నావా మరి? నేర్చుకోవాలి ఇప్పుడు. నెక్స్ట్ చిన్న బాబుకి పెట్టాలి కదా. నెక్స్ట్ చిన్న ఇక చేస్తుంది. అబ్బో ఇక చూడు చిన్న పాపలు, అగో పాపలు చేపలు ముక్కు సర్దంతా పోతాయి. అబ్బో ఎట్లనే అలమ్మలాగానే. అయిపోయిందా అత్తమ్మ? అయిపోయిందమ్మ. ఇక దించేసుడే. అయిపోయిందని ఎట్లా తెలిసింది మీకు? మనకి ఇట్లా ఉడికినప్పుడు ఆయిల్ మొత్తం ఇక పైకి వచ్చేసింది చూడు. ఇట్లా అయినప్పుడు మనకు ఉడికినట్టు తెలుసు, అయిపోయినట్టే. అయిపోయిందమ్మ కూర. ఇక దించేద్దాము. దించేయడమే. ఒక అర్ధగంట అయినాక తిన్నాం అనుకో మంచిగా. ఇంకా నెక్స్ట్ మళ్ళా రేపు తిన్నా గానీ మంచిగా ఉంటది, ఇంకా మంచిగా ఉంటది ఇప్పటికంటే కూర, చేపల కూర. అన్నం కంట్రోల్ బియ్యంతో ఎందుకు చేస్తున్నారు? చేపల కూరకు అప్పుడు మేము దొడ్డు బియ్యమే అనుకుంటుంటాం, ఎందుకంటే కంట్రోల్ బియ్యము చేపల కూరకు మంచిగా టేస్ట్ వస్తుంది. మళ్ళీ ఎందుకంటే అవి దొడ్డుగా ఉంటాయి కాబట్టి మెత్తగా అవుతుంది అన్నం. మెత్తగా అయినప్పుడు చేపల కూరకు బాగా టేస్ట్ వస్తుంది. కంట్రోల్ రైస్ చేపల కూర అయితే రెడీ అయిపోయింది. తినడానికి పిల్లలం మేము అందరం కూర్చున్నాము. నిహాన్ వాళ్ళ అన్నల మధ్యలో కూర్చొని ఫుడ్ని ఎప్పుడెప్పుడు తినాలా అని ఎదురు చూస్తున్నాడు. కంట్రోల్ రైస్ చేపల కూర కాంబినేషన్ అయితే అదిరిపోయింది. మేమైతే ఫుడ్ని చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీకు కూడా ఈ కాంబినేషన్ ఫేవరెట్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.